గంగలో మునిగితే పాపాలన్నీ పోతాయి అని కదా అనుకునేది. అసలు ఆ నగరంలో నేను అధికారిగా అనుమతి కావాలండి. నగరము యొక్క యజమాని విశ్వనాథుడు, రూపము అన్నపూర్ణ. ఆ విశ్వనాథుని యొక్క శక్తి పెడతారు అంటే దైవయాత్ర వేరు వేరు. దైవం కోసం వెళ్ళే ఒకరితో ముందు ఎవరినైతే నేను దర్శించాలి, దైవం కోసం దర్శించు. ఆ తర్వాత నీ ఇష్టం ఏమన్నా చెయ్యి. నిన్ను చేయగలం మహాశ్మశానం ఎన్ని పేర్లు ఉన్నాయో కాశీనగరానికి. వారణాసి అని పేరున్నది. స్త్రీ తన చక్కని మెడకు ఓ అందమైన మెడ ఇంకా అందంగా ఉన్నది. మెడలో వేసుకున్న గొలుసు ఇంకా అందంగా ఉన్నదట. ఆ గొలుసు వల్లే ఈ నగరము యొక్క మెడను చుట్టి ప్రపంచం అంత గొప్పగా ఉన్నది. ఆ గంగ ఎలా ఉంటుందంటే ఆ మెడలో వేసుకున్న ఆభరణం లాగా ఉంటుందట. కాశీనగరము ఆ దేవుడు, ఆ మహాదేవుడి యొక్క దివ్యత్వం వల్ల నీవు ఈ విధంగా ఉంటావురా. నీ అనుమతి మన ఇంటికి మన కన్న తండ్రి వస్తే ఎంత ఆనందమో అంత ఆనందంగా మనం వారిని వేదిక మీదకి ఆహ్వానిద్దాం. తండ్రి కదా ఎమ్మెల్యే అంటే కేవలం ఏదో ఆ పదవి అది కాదు, అది బాధ్యత. అయ్యా పట్టణంలో వెలిసిన కుటరాజేశ్వర స్వామి పాదాల చింత శ్రీ 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 శర్మ గారిచే శివపురాణం చెప్తున్న సందర్భంలో ఈ ఆలయ ధర్మకర్తలు పేరు పేరున భాస్కర్ అన్న అందరూ కూడా వచ్చి ఆహ్వానించడం, ఈరోజు మధ్యాహ్నం ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా భాస్కర్ శర్మ గారికి పాదాభివందన చేస్తూ మరి మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈ ఆలయ ధర్మకర్తలందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. జగిత్యాల పట్టణం చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎంతో మంది భగవత్ బంధువులు, హిందూ బంధువులు ఇక్కడ రావడం, గత 6 రోజులుగా ఈ శివపురాణ కార్యక్రమం చాలా గొప్పగా జరుగుతుందని చెప్పి కూడా తెలిసిన వాళ్ళు జరిగింది. మరి ఈ 9 రోజుల కార్యక్రమానికి భాస్కర్ శర్మ గారు వచ్చి ఈ శివపురాణాన్ని వినిపించడం, మన ధర్మం, మన ఆచారాలు, వాటన్నిటి కూడా వివరిస్తున్న సందర్భంలో దాదాపు ఒక 15 నిమిషాల నుంచి కూర్చొని నేను గమనిస్తా ఉన్నా. వారికి ఆ శివుని అనుగ్రహం వల్ల ప్రతిదీ కూడా అంత గొప్పగా మనకు అర్థమయ్యే విధంగా వారు ఎంత చక్కగా చెప్తున్నారో కూడా ఈరోజు చూసాం. మన భారతదేశం మొదటి నుంచి కూడా ఈ వేదాలకు, ధర్మానికి పుట్టినది. కానీ దాదాపు కొన్ని వందల సంవత్సరాలు అన్య మతస్థుల పాలనలో కావచ్చు, విదేశీయుల పాలనలో ఉండి మన ధర్మం గురించి, మన హిందూ ధర్మం గురించి పూర్తిగా తెలియని పరిస్థితి. పూర్తిగా ఆ కాలంలో మన వాళ్ళకు అక్షరాస్యత లేకుండా ఆ రకంగా ఉన్న పరిస్థితిలో మళ్ళీ ఈ హిందూ ధర్మం అన్ని వందల సంవత్సరాలు అన్య మతస్థుల చేతుల్లో ఉన్నా కానీ హిందూ ధర్మం ఇప్పటికి కూడా ఇంత గొప్పగా విరాజిల్లుతున్నాయంటే ఈ ధర్మం యొక్క గొప్పతనం అని మనం చెప్పక తప్పదు. నేను చాలాసార్లు కూడా మాట్లాడుతూ చెప్తా ఉంటాను, చాలా ధైర్యంగా చెప్తాను. అప్పుడప్పుడు ఒక డాక్టర్ కావచ్చు, ఒక ఎమ్మెల్యే కావచ్చు, మా జిల్లాలో పోతాడు, చచ్చిపోతున్నాడు, అక్కడ నేను కూడా చెప్తాను, నేను అందరితో బాగుంటుంది, నేను గర్వంగా చెప్పుకుంటా, నేను హిందువుని అని చెప్పి ఓపెన్ చెప్తాను, చెప్తాను. మన ఈ మధ్య కాలంలోనే 3 లక్షల రూపాయలకు చెక్ ఇచ్చినప్పుడు
मैं చెప్పిన मैं पकड़ से बोलता हूँ मैं सबसे मिलकर रहता हूँ మరి ఆ రకంగా మనమందరం కూడా మన ధర్మాన్ని కాపాడుకోవడానికి మన సంస్కృతిని కాపాడుకోవడానికి మన ఆచారాన్ని కాపాడుకోవడానికి మన సంస్కారాన్ని మన పిల్లలకు తెలియడానికి మన కుటుంబ వ్యవస్థను నిరంతరం కొనసాగించుకోవడానికి మనమంతా బాధ్యతగా ఇలాంటి శంకర్ శర్మ గారి ఇలాంటి వ్యాఖ్యలని మన వరకే కాకుండా 10 మందికి తెలియజేసే విధంగా కూడా నేను కొనసాగాల్సి కూడా మరి నేను ఆకాంక్షిస్తూ ఈ గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ ఆహ్వానించారు. ఈ ధర్మకర్తలందరూ కూడా ఇక నా కుటుంబ సభ్యులైన వాళ్ళే. మొదటి నుంచి కూడా మా నాన్నగారు కానీ అందరూ కూడా ఈ ఆలయం అంటే భక్తి. అప్పుడు ఆ నాగేశ్వరం అయితే మా నాన్నతో నేను రాకపోతే శివరాత్రి తర్వాత నేను రావడం, మీ అందరి అభిమానంతో నేను శాసనసభ్యులు రావడం అప్పుడు అనిపించింది ఇక్కడ రోడ్ అయితే ముందుగా లేగించాలని చెప్పి మంచి రోడ్ ఒకటి అట్లనే అందరూ పిలిపించారు. అవకాశాలు వస్తామని శిలాపథకం కూడా పెట్టింది, ఒక మంచి కళ్యాణం కూడా పోయింది. మొన్న కూడా అది కూడా మంజూరు చేసినాం టీటీడీ నుంచి. చిన్న చిన్న విషయాల అక్కడ కూడా ఒక ధ్యాన మందిరం చేస్తే ఆగిపోయింది. అందరూ కూడా చూస్తా ఉన్నారు. మేధావాసం వెనకాల రామ మందిరం శిథిలావస్థలో చేరింది. వాళ్ళంతా కూడా అదంతా క్లీన్ చేయించి అక్కడ నేను కూడా సొంతంగా ఒక 3 లక్షల రూపాయలు సహాయం ఇచ్చి అక్కడ కూడా ఒక ధ్యాన మందిరం చేసి అట్లే క్యాంప్ రామాలయం దగ్గర కూడా స్టార్ట్. ఈ రకంగా కొత్తపేట శివాలయం కావచ్చు, నాగాలయం కావచ్చు, రామాదిపేట కావచ్చు, చాలా చోట్ల కూడా కళ్యాణ మండపాలు, బీపూర్ లక్ష్మీనరసింహ ఆలయం, పొంగల్ రామాలయం, రామాజపేట రామాలయం, అంబారిపేట దగ్గర అంటే నాతో అయినంతగా నియోజకవర్గం దాదాపు 40-50 కళ్యాణ మండపాలు ఇంతే కాకుండా చిన్నగా చేయించాను. వివిధ పిల్లల పౌర శిక్షణ ఇక్కడ మన పునరుద్ధరణ చూస్తే. కాబట్టి మనకున్న అవకాశాన్ని, మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మన ధర్మాన్ని కాపాడుకునే విధంగా నా వంతుగా కూడా అన్యమతాలు వేరే క్రైస్తవులతో అందరితో పంచుకుంటూ కూడా ప్రాధాన్యతగా ఈ మన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి పనిచేస్తూ ఆచరిస్తూ కుటుంబ సమేతంగా కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన నేను ఈరోజు హిందూ బంధువులందరి ముందుకు నన్ను తీసుకురావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉన్నది కూడా మనందరం పేరు పేరున అందరూ కూడా కాశికాపురాధినాథ కాల భైరవ దేవరాజ శిరవ్యమాన. దేవరాజు అంటే ఎవరు?